ఆగస్టు 15 లోపు అనర్హుల ఏరివేత, నకిలీ పింఛన్లపై అధికారులకు గడువు, సెర్ప్ అధికారుల మానిటరింగ్, వెలుగులోకి వస్తున్న భారీగా అనర్హులు, ఇప్పటికే 1,00,000 దాటిన జాబితా, గ్రేటర్ పరిధిలో ఏరివేత బాధ్యత మున్సిపల్ కమిషనర్దే, స్థానిక ప్రజాప్రతినిధులు నాయకుల నుంచి ఒత్తిడి. పెన్షన్లు అర్హులైన వారికి కాకుండా అనర్హులకు కూడా పెన్షన్లు రాసిరు. తెలంగాణ ఏర్పడ్డాక ఇట్లా ఇది ఇష్టం వచ్చినట్టు రాసిరు వాళ్ళ మనసులకే. ఇక మీకు పింఛన్ రాస్తాము, ఏం కాదు, ఏజ్ ఏదో పెట్టేసి రాస్తామని ఈ రకంగా 1,00,000 మంది అనర్హులు దొరికిరు. ఏది జస్ట్ ఇక్కడ హైదరాబాద్ చుట్టూ పరిధిలో మొత్తం తీస్తే ఇంకా బాగానే వెళ్తారు భాగవతం. అంటే బీఆర్ఎస్ ఎట్లా పరిపాలించిందంటే మనది కాకపోతే ఢిల్లీ దాకా రాయమన్నాడట ఒకడు అన్నట్టు వాళ్ళది. ఎందుకంటే వాళ్ళ పైసలు కావు, వాళ్ళ కథ కాదు, వాళ్ళ కార్ఖాన కాదు. తెలంగాణ ప్రజల సొమ్ము తిందాం, మన బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం దోసుక తిందాం ప్రజలది అన్నట్టుగా ఆ రకంగా తిన్నారు. అందుకనే అనర్హులైన వాళ్ళని తీసేస్తే అర్హులైన వారికి టైం టు టైం పింఛన్ ఇస్తే ఎంత మంచిగా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఆలోచించి తీస్తే 1,00,000 బయటపడ్డాయి. నాకు తెలిసి ఇంకొక 2-3 లక్షలు బయటపడుతుండొచ్చు. గతంలో కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ధరణి అనే ఒక పోర్టల్ని తెచ్చి భూములు లేకున్నా కానీ పట్టదారు పాస్బుక్లు ఇచ్చిరు వాళ్ళ కార్యకర్తలకు. దొరికిర్రు, ఎక్కడ సిరిసిల్లలో దొరికిరు, కలెక్టర్ దగ్గరికి పోయి సరెండర్ అయ్యారు. పట్టదారు పాస్బుక్లు ఎందుకంటే అప్పుడు ఏది రైతు బంధు అనేది ఒకటి పెట్టి ఆ రైతు బంధు ద్వారా పైసలు దోసుకోవాలి. ఎవరి? తెలంగాణ ప్రజల సొమ్ము. ఈ రకంగా పెట్టిరు. అందుకనే ప్రభుత్వ భూమి మొత్తం మాయమైపోయి ప్రైవేటు పరం అయిపోయింది. ఆ ధరణిని తెచ్చింది అందుకు. అందుకనే ఎంతసేపటికి ఆ ప్రతిపక్షాలు చెప్పిన మాటలు మాత్రం నమ్మకండి. మీకు ఆలోచన ఉన్నది, మీకు తెలివి ఉన్నది, మీ ఆలోచన ప్రకారం మీరు ఆలోచన చేయండి. ఉన్న అప్పులతోని ఎట్లా పరిపాలిస్తున్నాడు, ఎట్లా గడుపుకుంటూ వస్తున్నాడు అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇన్ని అప్పుల కుప్ప నెత్తిలో పెట్టినా కానీ ఎక్కడ కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళందరినీ ఒక ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా ఇట్లా ఈ రకంగా తీసుకుపోతున్నాడు ముందుకు. ఎందుకంటే ఇప్పుడు నిత్యావసర వస్తువులు ఉన్నాయి, వీటి రేట్లు పెంచకుండా, కరెంటు బిల్లులు రేట్లు పెంచకుండా, ఎక్కడ కూడా బలవంతంగా ఏమీ వసూలు చేయకుండా సరే నడిపిస్తున్నారు. అదే గనక గత ప్రభుత్వమే గనక ఉంటే ప్రతి ఒక్కరికి టార్గెట్ పెట్టి వసూలు చేపిస్తుండే. ఎందుకంటే దోసుక తినడానికి. గుర్తుందా మీకు? ప్రాపర్టీ ట్యాక్సులు కూడా ట్యాక్సీలకు మిత్తిలేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చినాక మున్సిపల్ వాటర్ కూడా బిల్లులు లేకుండా చేసింది. మినిమం ఇన్ని లీటర్ల వరకు వసూలు చేయకుర్రి, పేద ప్రజలను ఇబ్బంది పెట్టకుర్రి అని చెప్పేసి చెప్తున్నది. ఇటువంటి పరిపాలన అందిస్తున్నది. అర్థం చేసుకోవాలి. విష ప్రచారం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ నకిలీ ఇవి అవి రకరకాలుగా వస్తూనే ఉంటాయి. వాళ్ళు చేసిర్రు, ఇవన్నీ దొరుకుతాయి. అసలు ఇప్పుడున్న ప్రభుత్వము ఎంతసేపటికి అభివృద్ధి మీదనే దృష్టి పెట్టింది. ఒక్క సంవత్సరం ఈ అవినీతి జరిగిన దాని మీద దృష్టి పెడితే 1,00,000 కోట్లు బయటపడతాయి. ఇప్పుడు దీని మీదనే దృష్టి పెట్టి కూర్చుంటే మరి అభివృద్ధి ఎక్కడ పోవాలి? అందుకనే ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం అభివృద్ధి మీద దృష్టి పెట్టి నెక్స్ట్ ఖచ్చితంగా తీస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అన్నిటికీ ట్రయల్ వేసి పెట్టిర్రు, విచారణ స్టార్ట్ చేపిస్తున్నారు. ఈ అన్ని విచారణ పూర్తి జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళ భాగోతం బయటపడుతుంది. గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే ఈ పింఛన్ల మీద పింఛన్లు కూడా వదలలే అంటే ఇక అర్థం చేసుకోరు.